ఓకే అండి, మరి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పద్మజ గారు రెడీయా మీరు? రెడీ. సొరకాయ కోఫ్తా కర్రీ కదా మీరు చెప్పింది. ఓకే అండి, మరి సొరకాయ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఈ సొరకాయ తురుము ఇందులో వేసేసుకుందాము. సో కోఫ్తాస్ రెడీ చేసుకుందాం. కోఫ్తాస్ రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ పెడతాను. తర్వాత కొంచెం శనగపిండి వేసుకుందామండి ఇందులో. తర్వాత కొంచెం వాము, కొంచెంగా కారం, ఓకే, దానికి సరిపడా ఉప్పు, కొంచెంగా పసుపు, ఓకే, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి ముక్కలు, ఓకే, వేసి మొత్తం కలిపేసుకుందాం. తడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ ఏం అక్కర్లేదు అసలు పట్టువా, వాటర్ ఏం పట్టవు. దీంతోనే ఇట్లా కలిపేసుకోవచ్చు. సో సొరకాయ కొంచెం ఎక్కువసేపు పెట్టినా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి కదా. అవునవును. సో కొంచెం తురుముకోగానే వెంటనే చేసేసుకుంటే మనకి కాస్త బెటర్ గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అట్లయితే. ఓకే ఓకే. సో మీకు వండి చుట్టడానికి వస్తుందా? వస్తుంది. మనం ఈ వేగేలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. బేసిక్ గా కోఫ్తా కర్రీ అనగానే ఫస్ట్ సొరకాయ గుర్తొస్తుంది కదా అందరికి. ఎందుకు అలా అంటారు? అంటే ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసేస్తే తినేస్తారు, తెలియదు కదా, అందుకని గుర్తొస్తుంది అంటారా? వస్తుంది. ఓకే. మీరు కోఫ్తాల్లో ఇట్లా పకోడీల్లో వేస్తున్నారు కొంచెం హై మంట పెడితే లోపల సరిగా ఇది అవ్వదు. కొంచెం అంటే ఆయిల్ వేడవడానికి హై పెట్టా, ఇప్పుడు తగ్గించుకోవాలి. ఓకే. సో మనము ఇది ఇటు షిఫ్ట్ చేసుకొని ఇటు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఇంకా వేగాలి కదా? కొంచెం వేగాలి. ఓకే. సో వేరే కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేస్తే బాగుంటుంది. ఓకే. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత కొంచెం వాము, ఓకే, కొంచెం జీలకర్ర, వాము రెండు వేసుకోవాలండి. ఓకే. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. సో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం ఆనియన్ టమాటో పేస్ట్ లా వేస్తాం. ఓకే. అవి తీసేద్దామండి. తీసేద్దామా? ఆడిపోతాయి లేకపోతే. చూసుకోండి వేగిపోయినాయి, తీసేయచ్చు. సరిపోతాయా? సరిపోతాయి. పసుపు, ఓకే, కొంచెం కారం. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం ఉప్పు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ప్రైవేట్ ఎంప్లాయీ. ఏం పేరు? చలపతిరావు. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలండి. పెద్ద పాప జాబ్ చేస్తుంది, చిన్న పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. పేర్లు ఏంటి? మధురిమ, సాయి సుప్రియ. మధురిమ, సాయి సుప్రియ. నైస్ నైస్. సో అయితే చక్కగా ఏం పేచి పెట్టకుండా ఏం చేస్తే అది తినేస్తారు అనమాట. తినేస్తారండి. హెల్ప్ చేస్తుంటారా మీకు? హెల్ప్ అనేది ఉండదు, నేను అడగను, నేనే చేసేసుకుంటాను. అంటే వాళ్ళు హెల్ప్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు, నేనే చేస్తుంటా. మీరే చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో కాబట్టి
వాడు మాత్రం ఎక్కువ వంకలు పెట్టుకుంటే హ్యాపీగా చేసి తినేస్తారు. అదే ఏమి ఇంకా చెయ్యి చెయ్యి బాగుంది బాగా తింటా. సో మీరు కూడా వంటలు బాగా ట్రై చేస్తారనమాట. చేస్తానండి, చూస్తుంటాను. చూడగానే మళ్ళీ అది చూసావు కదా, అందుకే ఇబ్బంది లేదండి. సో చూసినవి చక్కగా చూసినట్టు చేసేస్తుంటాను. వెరీ గుడ్. అది చూసినట్టు చేస్తే ఏంటంటే మనకు గుర్తుండిపోద్ది. రాసుకోవాలి పెట్టుకోవాలి బాధ ఉండదు, వెంటనే చేసేస్తే బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేద్దాం. గరం మసాలా. మీరు కొంచెం ఘాటుగా తింటారండి? అంటే ఇలాంటి కొంచెం ఘాటు చేయకపోతే అది స్వీట్ గా ఉంటుంది. సొరకాయ కూర స్వీట్ గా అయిపోతుంది. ఇది కొంచెం ఘాటుగా వేస్తే అది బాగుంటుంది. ఓకే, ఇంకా అవి వేసేసుకొని కొంచెం వాటర్ పోసి మూత పెడతారు. లాస్ట్ లో వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను. 2 నిమిషాలు మూత పెట్టేది. సో అన్ని వేసేసుకున్నట్టే. ఫైనల్ గా పెరుగు అది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా రెడీ అన్నమాట. సో చూద్దామా పద్మజ గారు? చూద్దామండి. ఓకేనా? ఓకే. కోఫ్తాలు అన్ని బాగా పీల్చుకున్నట్టున్నాయి, సైజ్ పెరిగి. ఫైనల్ గా పెరుగా కుర్మాల్లో కదా మనం పెరిగేసుకుంటాం, కోఫ్తాల్లో కూడా వేస్తారా? కోఫ్తాలో. సో తీసేద్దామా ఇంకా? కప్పేశారు మొత్తం కూర అంతా కొత్తిమీరతో. జీడిపప్పు కూడానా? ఓకే. ప్లేట్ గార్నిష్ బాగా చేశారు, కలర్ఫుల్ గా ఉంది. ఇవన్నీ మేము చూస్తున్నారనమాట. నైస్. వేడిగా సొరకాయ కోఫ్తా రెడీ. టేస్ట్ చేయండి తప్పకుండా. సో వేడివేడిగా సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, వాము, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కోఫ్తాలా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వాము, జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే, మరి సొరకాయ కోఫ్తా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ని డిసైడ్ చేసేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఓకే, సొరకాయ కోఫ్తా కర్రీ బాగుంది, పుల్లగా. పెరుగు యాడ్ చేశారు, టొమాటో ప్యూరీ కూడా వేశారు కదా. ఇవన్నీతో కొంచెం ఆ పులుపు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బట్ అంటే కొంతమందికి ఇలా పులుపుతో కూడా చాలా ఇష్టం. కోఫ్తా కర్రీ బాగుందండి. సో మీ డిష్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఒకటి ఏంటో పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఆ గ్రేవీ బాగుంది. సో ఇక్కడ సొరకాయతో కోఫ్తా కొంచెం గీతగా చెప్పినట్టు కొంచెం కోఫ్తా కొంచెం షేప్ ఉంటే కొంచెం బాగుంది. కోఫ్తా అన్నప్పుడు అంటే మనకు కొంచెం రౌండ్ కానీ లేదా కొంచెం బుల్లెట్స్ అంటే కొంచెం ఓవల్ షేప్ గా ఉన్నాయి, కొంచెం అది ఉంటుంది. రెండిట్లోకి పన్నీర్ క్యాప్సికమ్ టేస్ట్ వైజ్ గా రెండు చాలా బాగున్నాయి, డిఫరెంట్. ఓకే, సో లలిత గారు కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ విన్నర్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. వెల్కమ్. సో పద్మజ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో బ్యూటీ చిట్కా.
కొంతమందికి ఒక్కసారి జుట్టంతా కూడా బాగా పొడిబారిపోయినట్లు అయిపోతూ ఉంటుంది, చివర్లంతా చిట్లిపోతూ ఉంటాయి, హెయిర్ కట్ అయి కింద పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదము రెండు కూడా సమపాళ్ళలో తీసుకుని జుట్టు అలాగే కుదుళ్ళకి బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ చిట్లిపోవడము, హెయిర్ కట్ అయిపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు రుచికరమైన వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయొచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in.